హలో, మేము ఆంధ్రాకి వెళ్తున్నాము. మధ్యలో ఆగినాము అక్కడ. కానీ క్లైమేట్ అంటే ఈవినింగ్ అయిపోయింది, 6 అయిపోయింది, 6:30 అట్లా అవుతుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. నేను దిగినాను అక్కడ, వీడియో తీసుకున్నాను. చాలా బాగుంది క్లైమేట్. చల్లగా వర్షం చినుకులు పడుతున్నాయి. మా వాళ్ళు ఎక్కువ కారు అంటే నేనేమో దిగిపోయినాను బాగా. ఒక వీడియో తీసుకొద్దాము అని. ఇప్పుడే కదా పంట పొలాల్లో విత్తనాలు వేస్తున్నారు. బాగా బాగా విత్తనాలు మొలకెత్తుతున్నాయి. ఊరికి వెళ్ళిపోయినాము. తర్వాత మా చేనులోకి వెళ్ళిపోయినాము. రఘు, సాత్విక్, నేను. కార్తీక్ హాయ్ చెప్తున్నారు. చూడు, తర్వాత కార్తీక్ గాడు వచ్చినాడు, వాడు హాయ్ చెప్తున్నాడు. రఘు వచ్చేసి మా అన్న కొడుకు, సాత్విక్ వచ్చేసి సరళ కొడుకు, మా మేనగోడల కొడుకు. కార్తీక్ గాడు వచ్చేసి మా పెద్దన్న మనవడు. కారు అక్కడే ఆపేసి మేము చేనులోకి పోతున్నాము. క్లైమేట్ చాలా బాగుంది. చిన్ను వచ్చినాడు ఇప్పుడు, గుండు చిన్ను. మా అన్న వచ్చేసి ఫస్ట్ వెళ్ళిపోతున్నాడు చేనులోకి, నాకంటే ఫస్ట్ పోతున్నాడు. ఇంకా చిన్నునేమో సాత్విక్ని పిలుచుకొని పోతున్నాడు అక్కడికి. రఘునేమో లాస్ట్లో వస్తున్నాడు. వాళ్ళేమో స్పీడ్గా వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. ఇంకా ఇప్పుడే కదా వర్షాలు స్టార్ట్ అయినాయి. విత్తనాలు ఇప్పుడే పెడుతున్నారు చేనులో. ఇక్కడ వచ్చేసి మాకు వర్షం వస్తేనే పంట పండుతుంది, లేకపోతే పంట అనంతపురం స్టార్ట్ గాలికి అస్సలు ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది గాలి. అక్కడ తాట చెట్లు గాలి ఫ్యాన్లు కూడా చాలా పెట్టినారు అక్కడ. కానీ మా చేనులో అయితే మేము లేవు. క్లైమేట్ చాలా చల్లగా ఉంది. రోజు వాళ్ళందరూ ముందరే వెళ్ళిపోతున్నారు, నేను లాస్ట్కి అయిపోయినాను. దారిలో ఎగ్గా చేనులోకి పోతూనే ఉన్నాను. అక్కడ తాటికాయలు కనిపించినాయి. కార్తీక్ ఏమో అన్ని తాటికాయలు కుప్పేసుకుంటున్నాడు, ఇంటికి తీసుకోవాలా తినాలా అని చెప్పి తీసుకుంటున్నాడు. అన్నీ ఒక చోటకి వేసేస్తున్నాడు. కానీ తాటికాయలు చూడు, గాలి విపరీతంగా గాలి వస్తుంది. గాలి కాలం కదా, గాలి వస్తుంది. మరి వచ్చేటప్పుడు తీసుకెళ్దాం, ఇంటికి పోయినప్పుడు అన్నీ తీసుకొని వస్తాను. కానీ పోయేటప్పుడు వర్షం వచ్చిందా అన్నీ మర్చిపోయినాము, అడబడేసి. ఫుల్ వర్షం వచ్చింది. చాలే ఇంకా అక్కడ పెట్టేసి వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. విత్తనాలు అన్నీ చెట్లలో ఇస్తున్నవన్నీ వెళ్ళిపోతున్నారు. మేము వెనకాల వెళ్ళిపోయినాం. క్లైమేట్ చాలా రోజులైంది మా చేనులో. ఏమేస్తున్నారమ్మా చూపించు. వేస్తున్నారు కంది అయితే ఎంత బాగా కొద్దిగా ఈ మధ్య బాగా వస్తున్నాయి కంది చెట్లు. ఇవి మా చేను కంది ఒక్కటే పండుతుంది, అంటే వర్షాకాలంలో మాత్రమే పండుతుంది మా చేనులో. వర్షం వస్తేనే పంట పండుతుంది, లేకపోతే లేవు మా చేనుకి. కాబట్టి కంది ఒకటే ఉంటుంది మా చేనులో. మాదంతా రెడ్ సాయిల్. పంట ఏం వేస్తున్నారు అంటే కంది వేస్తున్నారు అని చూపిస్తున్నాడు వాడు. మొత్తం కంది వేస్తున్నారు అని చెప్పాలా. అన్ని తాటికాయలు ఎక్కువ ఉన్నాయి మన చేనులో. తర్వాత ఆ రెడ్ సాయిల్ ఉంది, అదే మాది. వాళ్ళు వెళ్ళిపోతున్నారా, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకున్నాం. చూపిస్తా చూడండి, అక్కడ వెళ్ళిపోయినాడు. వాళ్ళ
వాళ్ళందరూ రెడ్ సాయిల్ ఇదే రెడ్గా బాగా పాసినారు సేనంతా ఆమ్దాలు వేసినారు ఫస్ట్ టైము. అది పంట రాలేదని చెప్పి మళ్ళీ ఇంకోసారి ఆమ్దాలే వేసినారు. ఇంకా ఇప్పుడే మొలకెత్తుతున్నాయి. కార్తీక్ గాడేమో చూపిస్తున్నాడు, సేన్లో ఏమేస్తున్నారా అంటే ఆమ్దాలు వేస్తున్నారు అని చెప్తున్నాడు. చూడు రెడ్ సాయిల్ చాలా బాగుంది సేను. బాగా పొలం పాసినారు కదా. చిన్ను చూడు ఎంత లాస్ట్కి వెళ్ళిపోయినాడో, అంతా ఒక రౌండ్ వేసేస్తున్నాడు. సాత్విక్ గాడేమో నడసలేక గాలికి పోతున్నాడు. మా ఆయన్నేమో ఎక్కడ నిలుచుకొని సేను చూస్తున్నాడు. సాత్విక్ ఎత్తుకో అంటున్నాడు రఘుని. కార్తీక్ చిన్ను దగ్గరికి పరిగెత్తిపోయినాడు. వాళ్ళిద్దరు రిటర్న్ అయిపోయినారు. ఇప్పుడు వర్షం వచ్చేసా, ఫుల్ వచ్చేసా వర్షం. అయ్యో స్పీడ్ వర్షం వచ్చేసింది. చెట్ల కింద కూర్చున్నారు మా పిల్లలు. వర్షం వచ్చేసా, వర్షంకి తడిసిపోతామేమో వర్షానికి. నేనే ఇప్పుడు వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోవాలి ఇప్పుడు. నన్ను వదిలేసుకుంటాను, తడిసిపోతుంది. వర్షం వస్తుంది. ఇలా వచ్చింది వాన. ఇప్పుడు వచ్చినాము సేన్లోకి వెంటనే వర్షం వచ్చేసింది. పరిగెత్తుకున్నాము మేమైతే. వర్షం పడిపోతుంది మా పైన. చాలా బాగుంది క్లైమేట్. తడిసిపోతాను. కార్తీక్ తాటికాయలు తీసుకున్నావా? కట్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోతున్నాము. కార్తీక్ ఏమో తడిసిపోతున్నాడు. వర్షంలో ఏం తడిసిపోలేదు. ఇట్లా చూడు. హాయ్ చెప్పు కార్తీక్. కార్తీక్ జశ్వంత్ వాపస్ వెళ్ళిపోతున్నాం. వర్షం వస్తుందని వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఎంత బాగుందో. ఒక చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడంతా. బాగా వచ్చే వర్షం ఉన్నట్టుండే. చింతమాన్లు, టెంకాయ చెట్లు, అది చేపల చెరువు పెడతారా అట్లా ఆ టైప్లో ఈ ఊర్లో ఏమన్నా పెట్టింటారు. ఇది మా అత్తల తోట. ఇది ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఆ ఇంట్లోనే ఉండ్రి. ఇదంతా మా అమ్మమ్మల తోట. ఇప్పుడు వేస్తున్నారు దాంట్లో పొలంలో శనక్కాయలు వేస్తున్నారు, వేరుశనక్కాయలు. ఇదంతా పెద్ద మామది కదా. వీడు పెట్టుకున్నాడు చూడంతా. అక్కడ బావి ఉండింది.
ఇది ఇదంతా ఇక్కడికి లాస్ట్. ఇక్కడ ఇవి కవర్లు కప్పినారేమో చెట్లు వేస్తున్నారు ఇంట్లో. ఇది మన పక్కింటోళ్ళు. ఇది పప్పాయ పెట్టిండే దీంట్లో. అదిగో చెట్లు, పప్పాయ చెట్లు. అలసందలు పెట్టినారు. ఇది సీనాతో. ఇదిగో పప్పాకాయలు ఎంత బాగా వస్తుంది. కానీ వర్షం వస్తుంది, కొంతసేపు కూడా ఉండలేకపోతుంది. వేరుశనగ ఎవరు గట్టిగా వస్తున్నారు. అదే అవ్వ తాత గుడి అంటే మేము చిన్నప్పుడు అదే అనేవాళ్ళం. ఇది చూడు ఎట్లయిపోయిందో కాన్వాయ్ తోట. పచ్చగుంటా అంటే తోట. అది కంప చెట్లు పెరిగిపోయినాయి, ఎవ్వరు చేయడం లేదు. ఇది